సరూర్ నగర్లో ప్రియురాలు అప్సరని చంపి డ్రైనేజ్లో పూడ్చిన ఘటనలో పూజారి సాయికృష్ణకు రంగారెడ్డి జిల్లా కోర్టు జీవిత ఖైదును విధించింది. 2023లో ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అంతకుముందే పెళ్లైన అప్సరతో పూజారి సాయికృష్ణ ప్రేమ వ్యవహారం నడిపించారు. దీంతో తనని పెళ్లి చేసుకోవాల్సిందిగా అప్సర పూజారి సాయికృష్ణపై ఒత్తిడి తీసుకొచ్చింది. నమ్మకంగా అప్సరను శంషాబాద్కు కారులో తీసుకువెళ్లిన పూజారి సాయికృష్ణ ఆమెను అక్కడే చంపేశాడు. ఆ తర్వాత శవాన్ని తీసుకొచ్చి సరూర్ నగర్లో తన ఇంటి సమీపంలో డ్రైనేజ్లో పూడ్చిపెట్టాడు. అప్సర మిస్సింగ్ కేసుని ఛాలెంజ్గా తీసుకున్న పోలీసులు చివరికి ఆమె హత్యకు గురైందంటూ గుర్తించారు. పూజారి సాయికృష్ణను అదుపులోనికి తీసుకుని గట్టిగా ప్రశ్నించడంతో అప్సర శవం ఉన్న చోటుని చూపించాడు. దీంతో సాయికృష్ణను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. 2 ఏళ్ల విచారణ అనంతరం పూజారి సాయికృష్ణకు రంగారెడ్డి జిల్లా కోర్టు యావజ్జీవ శిక్షను విధించింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ కుమార్ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. కుమార్, చెప్పండి. థ్యాంక్ యూ జమీమా. 2023లోని సరూర్ నగర్లోని అప్సర హత్య కేసులోని తెలంగాణలోని సంచలనం సృష్టించింది. ముఖ్యంగా ఈ కేసుకు సంబంధించి ఈరోజు రంగారెడ్డి జిల్లా కోర్టు ఫైనల్ తీర్పు అయితే ఇచ్చింది. పూజారి సాయికృష్ణకు జీవిత ఖైదు విధిస్తూ కూడా ఏదైతే కోర్టు తీర్పు అయితే ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా 2023లోని అప్సర హత్య కేసు తెలంగాణలోనే సంచలనం సృష్టించింది. ముఖ్యంగా ఇటు పూజారి సాయికృష్ణ అలాగే అప్సర ఇద్దరూ కూడా ప్రేమించుకున్నారు. ముఖ్యంగా ఏదైతే తనను పెళ్లి చేసుకోవాలంటూ కూడా అప్సర ఒత్తిడి చేసిన నేపథ్యంలోని ఇటు పూజారి సాయికృష్ణ తనను నమ్మించి ఏదైతే సరూర్ నగర్ నుంచి శంషాబాద్లో వరకు కూడా కారులో అయితే తీసుకెళ్ళడం జరిగింది. కారులో తీసుకెళ్లిన తర్వాత అక్కడ వీళ్ళిద్దరికీ ఈ పెళ్లికి సంబంధించి ఒక వాగ్వాదం అయితే చోటు చేసుకుంది. ఈ వాగ్వాదంలోని ఏదైతే పూజారి సాయికృష్ణ కోపదుక్తుడై ఏదైతే అప్సరని అయితే అక్కడే చంపేశాడో తర్వాత చంపిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ అదే కారులోని సరూర్ నగర్ తీసుకొచ్చి ఒక సెప్టిక్ ట్యాంక్లోని ఏదైతే అప్సరని అయితే పూడ్చిపెట్టాడు. ముఖ్యంగా ఒక మిస్సింగ్ కేసు కింద ఏదైతే పోలీసులు ఈ కేసు అయితే నమోదు చేసిన తర్వాత ఇటు పూజారి సాయికృష్ణపై అనుమానాలు ఉన్న నేపథ్యంలోని పూజారి సాయికృష్ణను అయితే అదుపులోకి తీసుకున్నారు. తమదైన శైలిలోని పోలీసులు పూజారి సాయికృష్ణను విచారించిన తర్వాత అప్సరని తనే హత్య చేసినట్లు కూడా ఒప్పుకోవడంతో కూడా ముఖ్యంగా బాడీ ఎక్కడున్నా అనే దానిపై ఏదైతే పోలీసులు ఆరా తీశారో ఆ తర్వాత పూజారి సాయికృష్ణను అదుపులోకి తీసుకున్న తర్వాత తను ఎక్కడ చంపాడు అలాగే అక్కడి నుంచి ఎటు తీసుకొచ్చి సెప్టిక్ ట్యాంక్లో ఏదైతే ఆమెను పూడ్చిపెట్టాడో ఆ వివరాలు మొత్తం కూడా పోలీసులు చెప్పిన తర్వాత పోలీసులు కూడా దాన్ని సీన్ రీకన్స్ట్రక్షన్ అయితే చేశారు. ముఖ్యంగా ఇటు ఏదైతే పూజారి సాయికృష్ణ అక్కడ సరూర్ నగర్లోని ఒక గుడిలో పూజారిగా ఉంటాడు. ముఖ్యంగా ఏదైతే అప్సర రోజు గుడికి వెళ్ళిన తర్వాత ఇటు పూజారి అలాగే అప్సర ఇద్దరు కూడా ప్రేమించుకున్నారు. కానీ ఏదైతే ఎప్పుడైతే పెళ్లి చేసుకోమని అప్సర ఒత్తిడి తీసుకొచ్చిందో ఇమీడియట్గా ఏదైతే తన చంపేయాలంటూ కూడా ఒక ప్లాన్ ప్రకారం శంషాబాద్ తీసుకెళ్ళి అక్కడ హత్య చేసి సరూర్ నగర్ తీసుకొచ్చి మళ్ళీ అక్కడ సెప్టిక్ ట్యాంక్లో పూడ్చడంతో కూడా ఈ కేసు అయితే బయటపడింది. ముఖ్యంగా పూజారి సాయికృష్ణ ఇచ్చిన సమాచారం మేరకు ఈ అప్సర బాడీని కూడా అక్కడి నుంచి రికవరీ చేసిన తర్వాత పోస్ట్ మార్టం కూడా చేశారు. గతంలో ఇటు అప్సరకి కూడా ఏదైతే ఒక వివాహం జరిగింది, వివాహం జరిగిన తర్వాత విడాకులు తీసుకుని హైదరాబాద్ అయితే వచ్చారు. అలాగే పూజారి సాయికృష్ణ కూడా గతంలో కూడా పెళ్ళైతే అయింది. ఇటు పెళ్ళైన తర్వాత ఇటు అప్సరని ప్రేమించడం అలాగే అప్సర పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేసిన నేపథ్యంలోని ఇటు పూజారి సాయికృష్ణ అప్సరని చంపేయడం కూడా ఒక సంచలనం అయితే సృష్టించింది. ఆ తర్వాత ఛాలెంజింగ్గా ఈ కేసును అయితే పోలీసులు అయితే తీసుకున్నారు. పోలీసులు కేసు తీసుకున్న తర్వాత దీనికి సంబంధించి పూర్తిగా విచారణ అయితే చేపట్టారు. విచారణలో కూడా ప్రధాన నిందితుడు పూజారి సాయికృష్ణే హత్య చేసినట్లు కూడా పోలీసులు ఒక ప్రాథమిక నిర్ధారణ వచ్చిన తర్వాత ఈ 2 ఏళ్ల పాటు అంటే 2023 నుంచి 2025 వరకు కూడా దీనికి సంబంధించి కోర్టులో విచారణ అయితే కొనసాగింది. ముఖ్యంగా కోర్టులో విచారణ కొనసాగిన తర్వాత ఈ రోజు రంగారెడ్డి జిల్లా ఫైనల్ తీర్పు అయితే ఇచ్చింది. పూజారి సాయికృష్ణకి జీవిత ఖైదు విధిస్తూ కూడా ఏదైతే రంగారెడ్డి జిల్లా కోర్టు తీర్పు అయితే ఇవ్వడం జరిగింది. జమీమా. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ కుమార్.